వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఒక వీడియో చూపిస్తా చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. मैं आपको बता रहा हूं नरेंद्र मोदी रात को नहीं सोता है। उसके अलग अलग कारण है। उसका एक ऑब्वियस कारण है और उसके बहुत सारे हिडन कारण भी हैं। आपने देखा अमित शाह सो कॉल्ड क्या कहते थे उसको पहले, चाणक्य, और क्या कहते थे, सरदार पटेल, तड़ीपार। Where has he disappeared? वो भाग गया। वो 20 दिन के लिए పార్లమెంట్ హౌస్ में नहीं घुस पाया वो। చూసారు కదా ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అనేది. అసలు నిజంగా ఈయన రాజకీయ నాయకుడా లేకపోతే చిల్లర పనులు చిల్లర మాటలు మాట్లాడతారు చూడ, అలాంటి మనుషులు అనిపించింది. ఆయన ఏం మాట్లాడాడంటే ఆ వీడియోలో, నరేంద్ర మోదీ రాత్రిపూట నిద్రపోడు, దానికి చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని చెప్పకూడని కారణాలు కూడా ఉన్నాయి. నీకు చెప్పిండా నేను నిద్రపోవట్లేదు దానికి కారణాలు ఉన్నాయని? లేకపోతే నువ్వు ఆ గదిలో ఏమైనా పని చేసి వచ్చినావా అవన్నీ చూసి చెప్పనానికి? అసలు ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక వ్యక్తి గురించి పర్సనల్గా విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఆయన ఒక ప్రధానమంత్రిగా వ్యవస్థలో తప్పు చేస్తే ఆ వ్యవస్థలోని తప్పులను ఎత్తి చూపాలి. కానీ నువ్వు వ్యవస్థలోని తప్పుల గురించి మాట్లాడకుండా, వ్యవస్థ దేశంలోని ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా, అదే మోదీకి సంబంధించి పదే పదే పర్సనల్గా నీచాతి నీచంగా మాట్లాడితే నీ విలువ రోజు రోజుకు ఎంత దిగజారుతుందో తెలుసా? నీ విలువే కాదు, కాంగ్రెస్ పతనానికి కూడా అది ఎంత కారణం అవుతుందో అర్థమవుతుందా? స్వతంత్ర ఉద్యమానికి ముందు నుంచి ఉన్న పార్టీ ఈ రోజు భారతదేశంలో కనీసం 100 స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. దానికి కారణం ఏంటి? మీ నోటిదులా అనే విషయం ఇంకా మీకు అర్థం కాలేదా? ఇంటి దగ్గర కాపలా ఉన్నావా, ఆయన రూమ్ లో కాపలాగా ఉన్నావా ఆయన నిద్రపోవట్లేదని చెప్పడానికి? ఇంత చీప్ గా ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం చూడలేదు. అందుకే నేను పెద్దగా ఎవరు పట్టించుకోరేమో. అసలు నీ మాట తీరు మార్చుకోకుంటే నీకు కాదు నష్టం, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నష్టం. ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా? ఆయన అక్కడ ఉన్న వాళ్ళని కూడా చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నారు. సిగ్గనిపిస్తలే? పడక గదిలోకి వెళ్ళి ఏమన్నా చూసి వచ్చినావా అని అడగడం మానేసి, ఇదేనా జ్ఞానం? లేకపోతే మీరు అనుకునే సొసైటీ? ఇవన్నీ అసహ్యంగా ఉంది ఇలాంటివి చూసినప్పుడు. మీలాంటి వాళ్ళ మీద మీకు కూడా అలానే ఉందా? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.